రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అమెరికా అల్లుడు. అది ఒక అందమైన గ్రామము. ఆ గ్రామంలో రామకృష్ణ సురేఖ దంపతులు నివసించేవారు. రామకృష్ణ ఆ ఊరిలోనే పెద్ద భూస్వామి. సురేఖ భర్త అడుగు జాడల్లోనే నడిచే ఉత్తమ ఇల్లాలు. వాళ్ళకి 2 సంతానం. కొడుకు పేరు ప్రకాష్, అతని భార్య పేరు చంద్రకళ. ప్రకాష్కు పెళ్లి జరిగి 3 సంవత్సరాలవుతున్నా వారికి సంతానం కలగలేదు. ఇక రామకృష్ణ కూతురు పేరు వైశాలి. వైశాలి డిగ్రీ చదువుతుంది. రామకృష్ణ వ్యవసాయం పనులు చేయించేవాడు. అలాగే తమకున్న వ్యాపారాలను కూడా చూసుకునేవాడు. ఇలా ఆ ఊరి కట్టుబాట్లు కూడా చాలా కఠినంగా ఉంటాయి. ఆ ఊరిలోని ఆడపిల్లలు మగపిల్లలు కలిసి మాట్లాడుకోవడం, తిరగడం, ప్రేమ అంటూ వెకిలి చేష్టలు చేయడం నిషిద్ధం. ఒకవేళ ఆ ఊరి కట్టుబాట్లను ఎవరైనా అతిక్రమిస్తే గ్రామ పెద్ద వేసే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. కాబట్టి ఆ ఊరిలో ఆడపిల్లలు కాని మగపిల్లలు కాని ఊరి కట్టుబాట్లను అతిక్రమించే సాహసం చేసేవారు కాదు. ఇలా జరుగుతుండగా వైశాలి తన డిగ్రీ చదువు పూర్తి చేస్తుంది. ఏవండి, మన అమ్మాయి డిగ్రీ పూర్తి చేసింది. ఆడపిల్లకు పై చదువులు ఎందుకండి? అమ్మాయికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. అలాగే సురేఖ, మన ఊళ్ళో డిగ్రీ వరకు చదివిన అమ్మాయి మన కూతురు ఒక్కతే. నేను పంతులు గారికి సంబంధం చూడమని పురమాయిస్తాను. ఇలా ఒకరోజు రామకృష్ణ ఆ ఊరు పెద్ద మనిషి అయిన భూపతిని కలుస్తాడు. రామకృష్ణ గారు, మీ అమ్మాయి చదువు పూర్తయిందా అండి? పూర్తయిందండి. మరి పెళ్లి సంబంధాలేమైనా చూస్తున్నారా? అదేనండి, మొన్న ఈ మధ్య పంతులు గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన ఏదో పని మీద పట్టణానికి వెళ్ళారంట. 2-3 రోజుల్లో వస్తానన్నాడు. ఆయన వచ్చాక మా అమ్మాయి ఫోటో వివరాలు ఇచ్చి ఒక మంచి సంబంధం చూడమని చెప్తాను. రామకృష్ణ గారు, నేను మీకు ఒక విషయం చెబుతాను. నేను మా అమ్మాయికి 10 సంవత్సరాల క్రితమే అమెరికా సంబంధం చూసి పెళ్లి చేశాను. అబ్బాయి చాలా మంచివాడు. అమ్మాయికి 2 పిల్లలు. వాళ్ళ కాపురం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. రామకృష్ణ గారు, మీరు 100 ఎకరాల భూస్వామి. మీకు డబ్బుకు ఎలాంటి కొదువా లేదు. మీకున్నది ఒక్కగానొక్క కూతురు. కట్నం కాస్త ఎక్కువైనా మీ అమ్మాయికి అమెరికా సంబంధం చూసి పెళ్లి చేయండి. మీ ఆస్తికి తగ్గ సంబంధం చూసినట్లుంటుంది. మీ అమ్మాయి కూడా అక్కడ సంతోషంగా ఉంటుంది. భూపతి గారు, అమెరికాలో మన కట్టుబాట్లు సాంప్రదాయాలు ఉంటాయంటారా? మీరేం దిగులు చెందని అవసరం లేదు. అమెరికాలోనూ కూడా మన సాంప్రదాయాలు కట్టుబాట్లు తూచా తప్పకుండా పాటిస్తారు. ఇక మీరేం ఆలోచించకండి. మీ అమ్మాయికి అమెరికా సంబంధం చూసి పెళ్లి చేయండి. అలాగేనండి. ఈ విధంగా జరుగుతుండగా రామకృష్ణ పంతులు గారింటికి వెళ్తాడు. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం. చెప్పండి రామకృష్ణ గారు. పంతులు గారు, మా అమ్మాయి డిగ్రీ పూర్తి చేసింది. అమ్మాయికి నా అంతస్తుకు తగ్గట్టు అమెరికాలో స్థిరపడ్డ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలన్నదే నా కోరిక. ఇక కట్న కానుకలు లాంఛనాలు ఘనంగానే ఇచ్చుకుంటాం అంటూ అమ్మాయి ఫోటో వివరాలు రామకృష్ణ పంతులు గారికి ఇస్తాడు. రామకృష్ణ గారు, నేను ఒక మంచి సంబంధం చూశాక మీకు కబురు చేస్తానండి. ఈ విధంగా జరుగుతుండగా పంతులు గారు పెళ్లి సంబంధం తీసుకుని రామకృష్ణ ఇంటికి వస్తాడు. రామకృష్ణ గారు, ఈవిడ పేరు దుర్గమ్మ. వాళ్ళ పెద్ద కోడలు వసుంధర. ఇక వాళ్ళ చిన్న కొడుకు పేరు చరణ్. అన్నయ్య గారు, మా ఆయన చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. పెద్ద కొడుకు అమెరికాలోనే వ్యాపారాలు చేస్తున్నాడు. మా పెద్దబ్బాయికి రావడానికి వీలు కాకపోవడంతో నా పెద్ద కోడలు వసుంధర మా చిన్నబ్బాయి చరణ్ను తీసుకొని వచ్చాను. చరణ్ అమెరికాలో పై చదువులు పూర్తి చేసి సాఫ్ట్వేర్ కంపెనీని నడిపిస్తున్నాడు. ఇదండి అన్నయ్య గారు మా కుటుంబానికి సంబంధించిన పూర్తి సమాచారం. చూడమ్మా, మా అమ్మాయి డిగ్రీ వరకు చదువుకుంది. ఇంటి పనంతా చక్కగా చేస్తుంది. ఇంతకీ మా అమ్మాయి మీ అబ్బాయికి నచ్చిందా? అప్పుడు చరణ్ వైశాలిని చూసి ఇష్టపడతాడు. అమ్మా, నాకు అమ్మాయి నచ్చింది. ఇక మీరు మిగతా విషయాలు మాట్లాడండి. అన్నయ్య గారు, మా అబ్బాయి మీ అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇక కట్న కానుకల విషయాల గురించి కూడా ఒక మాట అనుకుంటే సరిపోతుంది. చూడమ్మా, నాకున్నది ఒక్కగానొక్క కూతురు.
మా అమ్మాయికి 25 ఎకరాల పొలం, అలాగే కట్నం కింద 50 లక్షల రూపాయలు, మిగతా లాంఛనాలన్నీ ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపిస్తాము. అన్నయ్య గారు, మీరు చెప్పిందంతా బాగానే ఉంది. కానీ పొలం అమ్మాయి పేరు మీద కాకుండా మా అబ్బాయి పేరు మీద రాస్తే బాగుండని నా అభిప్రాయం. అలాగే అమ్మా, నీ ఇష్ట ప్రకారమే చేద్దాం. మా బంధువులందరూ విదేశాల్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు పెళ్లికి రావడం అంటూ జరగదు. అమ్మాయికి అబ్బాయికి పెళ్లి జరిగాక అమెరికా తీసుకెళ్లి రిసెప్షన్ ఏర్పాటు చేసి మా బంధువులందర్నీ పిలిచి వాళ్ళకి కోడల్ని పరిచయం చేస్తాను. అలాగే అమ్మా. పంతులు గారు అమ్మాయి అబ్బాయి జాతకాలు చూసి, అమ్మాయి అబ్బాయి జాతకంలో ఎటువంటి దోషము లేదండి, 2-3 రోజుల్లో ఎంగేజ్మెంట్ జరిపించవచ్చు. అలాగే వచ్చే నెల 10వ తారీఖున అనగా శుక్రవారం రోజున ఉదయం 10:10 దివ్యమైన ముహూర్తం ఉందండి. వైశాలి వసుంధరను తీసుకుని తన గదిలోకి వెళ్తుంది. వైశాలి, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. అత్తయ్య గారు చాలా మంచిది. కొడుకులను ఒక మాట అంటుందేమో కాని కోడలను ఒక్క మాట కూడా అనదు. అత్తయ్య గారికి ఆడపిల్లలు లేకపోవడం వల్ల కోడళ్లను కూతురుగా చూసుకోవాలన్నదే ఆవిడ కోరిక. దేశం కాని దేశం వెళ్తున్నానని బాధపడకు. నీకు తోడుగా అత్తయ్య నేను లేను. నీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. ఓకేనా? సరే అక్కయ్య. నాన్నగారు, మీరు వైశాలి పెళ్లి గురించి తొందరపడుతున్నారేమో అని అనిపిస్తుంది. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? అది కాదు నాన్న, పంతులు గారు అమెరికా సంబంధం తీసుకొచ్చారు కదా, వాళ్ళ గురించి మీరు ఎంక్వైరీ చేస్తే బాగుండని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు పెళ్ళవకముందే పొలం వాళ్ళ అబ్బాయి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమంటున్నారు. అందుకే నాకు అనుమానం అనిపిస్తుంది నాన్న. ఈ రోజుల్లో అమెరికా సంబంధం అంటూ మోసం చేశారంటూ పత్రికల్లో ఎన్నో న్యూస్ మనం చూస్తూ ఉంటాము. అయినా వాళ్ళను చూస్తే అలా అనిపించడం లేదురా. వాళ్ళు చాలా మంచి వాళ్ళలా ఉన్నారు. అది కాదండి, మన అమ్మాయికి ఇక్కడే ఒక మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుని చూసి పెళ్లి చేస్తే అది మన కళ్ళ ముందు ఉంటుంది. దానికి ఎటువంటి కష్టం వచ్చినా మనం అందుబాటులో ఉంటాము. దేశం కాని దేశంలో అమ్మాయి ఎలా ఉంటుందోనని నా భయం. ఏ తండ్రైనా తన కూతురు జీవితం తాను ఊహించిన దానికంటే గొప్పగా ఉండాలనే ఆలోచిస్తాడు. సురేఖ, మీరేమీ దిగులు పడవద్దు. అమెరికాలో మన అమ్మాయి ఎంతో సంతోషంగా కాపురం చేస్తుంది. మీరు అనవసరమైన ఆలోచనలు మానుకోండి. ఆ భగవంతుని దయ వల్ల మీరు చెప్పినట్లే జరిగితే మనకంటే సంతోషించేవాళ్ళు ఎవరూ ఉండరు. ఈ విధముగా జరుగుతుండగా వైశాలి చరణ్ల నిశ్చితార్థం జరుగుతుంది. అనుకున్న మాట ప్రకారం రామకృష్ణ 25 ఎకరాల పొలం తన అల్లుడు చరణ్ పేరు మీద రాసి ఇస్తాడు. ఇలా ఒకరోజు చరణ్ వైశాలితో మాట్లాడేందుకు వాళ్ళ ఇంటికి వస్తాడు. రెండల్లుడు గారు రండి. అంతా కులాసాయేనా? ఇంతకీ మీ అమ్మగారు రాలేదా? రాలేదండి, వైశాలితో మాట్లాడదామని వచ్చాను. అప్పుడు అక్కడికి వైశాలి వస్తుంది. వైశాలి, అల్లుడు గారిని గార్డెన్ లోకి తీసుకెళ్ళు. అప్పుడు వైశాలి చరణ్ ని గార్డెన్ లోకి తీసుకొని వెళ్తుంది. ఏంటి వైశాలి, ఏం ఆలోచిస్తున్నావు? నా గురించేనా? ఇంతకీ నేను మంచోడినా కాదా? పెళ్ళయ్యాక నా జీవితం ఎలా ఉంటుందో? ఆడపిల్ల పుట్టింట్లో ఎలా పెరిగినా పెళ్లి చేసుకొని అత్తవారింట్లో అడుగు పెట్టిన తర్వాత తన జీవితం గురించి ఎన్నో కలలు కంటుంది. తనని అర్థం చేసుకుని ప్రేమగా చూసుకుని భర్త ఉండాలని, తనేదైనా తెలియక తప్పు చేస్తే తల్లిదండ్రుల్లా మందలించే అత్తమామలు ఉండాలని కోరుకుంటుంది. చూడు వైశాలి, నీ ఊరిలో లాగా అక్కడ పద్ధతులు ఏమీ ఉండవు. నీ ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు. నీకు ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకోవచ్చు. నేనొక విషయం చెప్తాను. నిన్ను ఆకాశంలో నడిపిస్తాను, నేల మీద నడిపిస్తాను అని చెప్పను. కానీ కంటి వెంట నీళ్లు రాకుండా చూసుకుంటాను. నన్ను నమ్ము. ఇలా వాళ్ళు కాసేపు మాట్లాడుకున్న తరువాత చరణ్ అక్కడి నుండి వెళ్తాడు. వైశాలి ఇంట్లోకి వెళ్తుంది. అదేంటి వైశాలి, అన్నయ్య గారిని లోపలికి రమ్మనలేదా? వదిన, అతనికేదో పని ఉందని వెళ్ళిపోయాడు. అతను చాలా మంచివాడిలా ఉన్నాడు. నువ్వేమీ బాధపడకు. పెళ్లి తర్వాత నీకు ఎటువంటి కష్టమూ రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఈ పల్లెటూరులో లాగా అక్కడ ఆంక్షలు ఏమీ ఉండవు అని నాకు ఎంతో మనోధైర్యాన్నిచ్చేలా మాట్లాడాడు. వైశాలి, మీ అత్తగారు అన్నయ్య గారు చూస్తుంటే
చాలా మంచి వాళ్ళలా ఉన్నారు. వాళ్ళు చెప్పినట్లు నడుచుకో. నువ్వు నీకు నచ్చిన బట్టలు వేసుకోవచ్చు. చీటికి మాటికి ఇక్కడికి వస్తానని వాళ్ళను ఇబ్బంది పెట్టకు. అలాగే వదినా. ఈ విధముగా జరుగుతుండగా వైశాలి చరణ్ల పెళ్లి జరుగుతుంది. ఆ ఊరు సాంప్రదాయం ప్రకారం పెళ్లిలో ఎటువంటి ఫోటోలు గాని వీడియో కానీ తీయకూడదు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.